జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో గల ఎడ్లంగడి సీతారామాంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల విగ్రహాలను ప్రత్యేక వేదికపై వేంచేపు చేసి కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించి నేత్రానంద భరితులయ్యారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. విచేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణతో పాటు వైదిక ఆశీర్వచనము, తీర్థ ప్రసాద వితరణతో పాటు కళ్యాణాక్షితలను అందజేశారు. రామనామస్మరణతో ఆలయం అంతా మారుమోగింది. విచేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక్కడ రంజిత్ కుమార్ యొక్క కళ్యాణాన్ని పరంపర కొనసాగిస్తున్నారు. రంజిత్ కుమారాచార్యుల వారి ఆధ్వర్యంలో ఉండేటువంటి ఇక్కడ అర్చక నిర్వర్తించు అని చెప్పి విశ్వక్షేణ ఆరాధన గావించారు. ఆ తర్వాత మనందరినీ కూడా మన పరిసరాలను మన ప్రాంతాలను కూడా శుద్ధి చేశారు. ఆ తర్వాత రక్షాబంధనం ఏర్పాటు చేస్తున్నారు. కంకణ ధారణ, అలాగే ఇక్కడ సుదర్శన భగవాను కూడా ఆవాహన మన రామచంద్రునికి అలాగే మన సీతమ్మ వారికి కళ్యాణ కంకణాన్ని ధరింపజేస్తారు. అలాగే మళ్ళీ జరగబోయేటువంటి సంవత్సరాలలో కూడా వైభవంగా ఈ కళ్యాణాన్ని జరిపించుకునేటువంటి భాగ్యాన్ని మాకు అందించమని మనందరం కూడా కంకణ బద్దులం అవుదాం. అలా కంకణ ధారణ తర్వాత చక్కగా రామచంద్ర స్వామి వారికి విశేషమైనటువంటి గుణాలను తెలుసుకొని రామచంద్ర స్వామి ఏం చేస్తుంటాడు, ఏం ఉద్యోగం ఉంది, ఎలాంటి స్వభావం గలవాడు, ఏమి గోత్రము, వారింటి పేరేమిటి కూడా చేతులకు ఒకసారి రామచంద్ర ప్రభు మహారాజుకి చక్కగా నిశ్చితంగా తిలకిస్తూ ఉంటే ఇక్కడ జరిగేటువంటి ఉడిసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటా. అదిగో రామచంద్ర స్వామికి అలాగే సీతమ్మ వారికి కంకణ ధారణ सुवर्णयज्ञोपवीतधारणाख्यं कर्म करिष्ये इति संकल्पो द्रोमशिवैस्तवशिवस्तवेत्वा परमत्सवित्से विचक्रमे पृथ्वी मेषयेता कवितारीश्चा देवताजीमः आत्मगायत्री सावित्री सरस्वतीया आवरणं जन्ग्रहणार्थे सर्वोपचार पूजां समर्पयामि नमस्करोमि एते गन्धानि गंधाक्षर पुष्पैः प्रचुर्य आनंद भैरव पूरा मंगल महानीराजन दीपं संदर्शयामि। ओम मानो दीपं से जागरे योगा स्तुति संदेशो आकाश के संपन्ना
गायत्री सरस्वती आवाहयामि स्थापयामि पूजयामि जन्ना आवाहनं समर्पयामि अर्घ्यपादरीया ఆభరణాద్యంకరణార్థే సర్వోపచార పూజాం సమర్పయామి. విశ్వక్సేనుడిగా సకల గణములకు అధిపతిగా అన్ని విఘ్నములను తొలగించుటకు సైన్యాధ్యక్షుడిగా తను విష్ణు గణములన్నింటినీ కూడా పరిపాలించే దక్షత కలిగినటువంటి వాడి సహితము వారు శుద్ధందరం ఇంతకు ముందు స్వామికి కంకణ ధారణ జరిగింది. ఈనాటి ఈ కళ్యాణ మహోత్సవానికి స్వామి ఉపక్రమిస్తున్నాడు. అమ్మవారి గదికి తీసుకురావడం కోసం మరొక ఇరువురు అలా వెళ్ళారు. వెళ్ళినటువంటి దంపతులు అమ్మను అయ్యోత్తముల బ్రాహ్మణోత్తముల సమక్షంలో అర్చక స్వాములు ఒకరు అమ్మ యొక్క వైభవాన్ని ప్రాణపరాయణస్య జానకీ వల్లభాయ శ్రీహపరే పురుషోత్తమస్య ప్రపంచ పారిజాతాయ వశిష్ఠ గోత్రోద్భవాయ దశరథ మహారాజ వర్మణ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠమై శ్రీ గోదావరి నదీ పరివాహక వీరభద్రాచల నివాసాయ శ్రీ వైకుంఠ జిల్లా శ్రీ వైకుంఠ పురుషోత్తమాయ శ్రీ రామచంద్ర బ్రహ్మదేవరాయ. రాముని యొక్క వైభవాన్ని మీరు ఒకసారి అటువైపు తిరిగి శ్రీమద్కిలాండ కోటి బ్రహ్మాండ నాయకి చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు. గౌతమ గోత్రోద్భవీ స్వరోమ మహారాజ వర్మణో నత్రి చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీర సహాయాస్య గౌతమత్రయా ఋషయ ప్రవణ స్వరోమ మహారాజ వర్మణో నత్రి చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీర సహాయోద్భవీ జనక మహారాజ వర్మణ పుత్రీ శ్రీరామచంద్ర స్వామినః మనోవక్షస్థల నివాసిని అత్యంత మనోహరవతి అత్యంత రూపవతి అత్యంత లావణ్యవతి సౌందర్యవతి రూప సౌశీల్య గుణగణవతి సనాం కన్యా వృణీద్దో లోక ప్రతివచనం. ఈ కళ్యాణ ప్రవరుల యొక్క విశేషాలను శ్రీమాన్ డాక్టర్ సింహాచలం శ్రీనివాసాచార్య స్వామి వారు వివరిస్తారు. ఆ తదుపరి ఇరు పెద్దలకి అంగీకారం కుదిరిందా లేదా అనేది కూడా వారు తెలియజేస్తూ ఉంటారు. ఆ విధంగా ఇక్కడ ఉండేటువంటి యొక్క మన ప్రధాన అర్చకులు వారి పరివారం అంతా రామచంద్రుని యొక్క ప్రవర అలాగే సీతాదేవి యొక్క ప్రవరను తెలియజేశారు కిందాక. అలనాడు కూడా జనక మహారాజు యొక్క ఆధ్వర్యంలో శివధనుస్సును విరిచాడు రామచంద్ర ప్రభు. సీతాదేవి వనమాలను తీసుకెళ్లి రామచంద్రుని యొక్క మెడలో ధరింపజేసి మిథిలానగరంలో ఉండేటువంటి యొక్క జనక మహారాజు యొక్క పుత్రి అయినటువంటి సీతాదేవి స్వయంవరానికి వేంచేసి వివాహం చేయడానికి ఒప్పుకున్నారు అక్కడి వారంతా కూడా. మీరందరూ కూడా అలనాడు దశరథ మహారాజు అయోధ్య నుంచి జనక మహారాజు యొక్క మిథిలా నగరానికి 3 రోజులు ప్రయాణం చేసి వారు సందర్భంగా ఒక చిన్న విషయాన్ని కూడా ఎప్పుడు గుర్తుంచుకోవాలని చెప్పింది శాస్త్రం. పుత్రి అయినటువంటి యొక్క సీతాదేవిని రామచంద్ర స్వామికి ఇచ్చి వివాహం చేస్తున్నాము వేడుకున్నాడు జనక మహారాజు. అప్పుడు దశరథ మహారాజు జనక మహారాజును కూడా మరి ఈ రోజులలో ఎలా ఉంది, అమ్మాయిని చేసుకున్నవారు అమ్మాయిని ఇచ్చిన వారంటే అబ్బాయి వారికి కాస్త చులకన భావన చేస్తే చేసేవారి యొక్క దశ పూర్వేశం దశ పరేషాం అని చెప్తుంది. వారి భార్య యొక్క సంతతికి ఉండేటువంటి 10 తరాల వరకు కూడా పుణ్యలోకాలకు వెళ్ళేటువంటి మహద్భాగ్యం కన్యాదానం ద్వారా వస్తుంది అని చెప్తుంటారు. మనం చెప్పుకుందాం. ఇప్పుడు రామచంద్ర స్వామి గుణగణాలు అలాగే సీతావారి యొక్క గుణగణాలను తెలుసుకోవడానికి అక్కడ వశిష్ఠాది ఋషులంతా కూడా వెంచేసి ఇక్కడ రంజిత్ కుమారాచార్యుల వారి ఆధ్వర్యంలో ఉండేటువంటి అర్చకులు బ్రాహ్మణేభ్యః శుభమోంతు
యజుశాఖ మంగళసూత్రం దర్శయిత్వా మాంగళ్యం మాంగళ్యం తంతునానేన తంతునానేన లోకరక్షణ లోకరక్షణ హేతు కంటే కంటే బద్నామి బద్నామి శుభగే శుభగే త్వం జీవంగళ్యం తంతు శ్రీరామచంద్ర మహారాజ్ కి శ్రీరామాతా కి శ్రీయామ సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ శ్రీమతే నారాయణాయ నమః దివ్య ఆనంద వీరభగత్పూర్ణంగ మహానిరాజ దీపం సందర్శయామి లక్ష్మీ శరణాక్షరాంత సాక్షాత్ శ్రీవత్సవత్సే చరణం జరామి సర్వేషాం శ్రీ దేశాదిమంగళం శ్రీహత్కాంతాయ